హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే ప్రాజెక్ట్ SSMB 29 పై భారీ హైప్ ఉంది. తారాగణం మరియు సిబ్బంది గురించి చాలా కాలంగా రకరకాల పుకార్లు వ్యాపించి మరియు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహిళ ప్రధాన పాత్రలు నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు తన పాత్ర కోసం వివిధ దేశాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ చిత్రం కోసం షూటింగ్ ప్రారంభించారు. ప్రియాంక చోప్రా మహిళ ప్రధాన పాత్రలో పోషిస్తుందని, కానీ ఆమె తన సోదరుడి వివాహానికి హాజరు కావడం, చిత్రీకరణ నుండి స్వల్ప విరామం తీసుకుందని, వచ్చే వారం ఆమె షూటింగ్కి తిరిగి వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఆమె పాత్ర గురించి వార్తలు ప్రధానంగా మాట్లాడే అంశంగా మారాయి. సోషల్ మీడియాలో తాజా గాసిప్ ఏంటంటే, ప్రియాంక చోప్రా ప్రతికూల పాత్రలో కనిపిస్తుందని, ఈ చిత్రంలో తన ఆర్కెస్ట్రేట్ చేసే సంపద బిలినియర్ పాత్ర ఆమె పోషిస్తుందని పుకారు ఉంది. ఈ వార్త కేవలం ఊహాగానాలు అయినప్పటికీ ఇది విస్తృతంగా వ్యాపించింది. ఇంతలో మేకర్స్ త్వరలోనే హైదరాబాద్లో కాశీకి చెందిన ప్రసిద్ధ మణికర్ణిక ఘాట్ను పునఃసృష్టిస్తారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్గా నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్కు చెందిన KL నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. కీరవాణి సౌండ్ ట్రాక్ను నిర్మిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.